ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. నాకు ఎగ్జామ్ అయిపోయాక కూడా కొంచెం ధైర్యం ఉండేది కాదు, రిజల్ట్స్ ఏమవుతాయో, ఎందుకు వస్తుందో రాదో అనేసి. ఆ టైంలో కొన్నిసార్లు కొంచెం ఎగ్జామ్ రాసినాక కూడా మనకు ఉండే టైం ఇంపార్టెంటే కొంచెం. ఎందుకు అంత భయపడుతూ ఉన్నానంటే అప్పటికే మా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ చాలా మారిపోయాయి, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ టైంలో ఒక ఏజ్ వచ్చాక మనం అమ్మ నాన్నకి ఏం చేయలేదన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. మరి వీటన్నింటినీ ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా ఒక ధైర్యం, ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్లో ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అన్నిసార్లు మనకు బెటర్ ఉంటుంది. కానీ ఎన్నిసార్లు రివిజన్ చేయాలి అన్న ఫస్ట్ టైం బాగా చదవాలి. ఫస్ట్ టైం పర్ఫెక్ట్గా ప్రతి అంశాన్ని, ప్రతి చిన్న టాపిక్ని కూల్గా చదువుకుంటూ వెళ్తే నెక్స్ట్ రివిజన్లో టాపిక్ ఈజీ అయిపోతుంది, ఆ నెక్స్ట్ రివిజన్కి ఈజీ అయిపోతుంది. అప్పుడు మనకు ఒక నమ్మకం వస్తుంది. అందరూ చదువుతారు, అందరూ 24 గంటలు చదువుతారు, కొంతమంది 2 గంటలు చదువుతారు, కొంతమంది 10 గంటలు చదువుతారు. కానీ ఎవరు ఎంత చదువుతున్నారు అన్నది కాదు, నువ్వెంత చదువుకున్నావు, నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకున్నావా లేదా, ఈరోజు నువ్వు సాధించగలవు అన్న నమ్మకం నీకుందా లేదా అన్నది ఉంటే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. నీతో నువ్వు మాట్లాడుకోవాలి. ఎందుకంటున్నానంటే ఈ మాట, నేను బయటకు వచ్చినాక కూడా కొంతమంది అరే మనకేమొస్తుంది లేరా, అరే మన వల్ల అవుతుందో లేదు, అరే ఏం చదువుతాం లేరా, పక్కకి వెళ్ళిపోదాం పద అనేవాళ్ళు ఉంటారు, చదువుకుందాం పదరా అనేవాళ్ళు ఉంటారు. ఈ రెండింటి మధ్యలో నువ్వు ఉన్నప్పుడు నువ్వేమనుకుంటున్నావు, నేను ఈ టైం చదువుకోవాలనుకుంటున్నాను, వెళ్ళి చదువుకోవాలి, నేను ఈ టైంకి రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను. సో నీకు నువ్వు టైం ఇచ్చుకొని నీతో నువ్వు మాట్లాడుతూ నీతో నువ్వు ప్రిపేర్ అవుతే నీకన్నా మంచి ఫ్రెండ్ దొరకడు. అలా ఒక ప్రాపర్ గైడెన్స్తో నిన్ను నువ్వు నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉంటే నీకు కొన్ని దెబ్బలు తగిలినా, దెబ్బలు అంటే నీకు అక్కడ ఏదైనా చిన్న ఫెయిల్యూర్ లాగా వచ్చేసినా మళ్ళీ నిన్ను నువ్వు సపోర్ట్ చేసుకొని ముందుకు వెళ్ళగలవు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి నీతో నువ్వు మాట్లాడుకుంటూ నీకంటూ ఒక టైం పెట్టుకో. ఎందుకంటే ఒక అతనికి నాకు 4 గంటలకు లేచే అలవాటు ఉంది, కొంతమందికి మధ్యాహ్నం 2 o'clock చదివే అలవాటు ఉంటుంది. అందరూ ఒకేలా ఉండరు కదా, అందరు మైండ్ సెట్లు ఒకేలా ఉండవు. సో అందరినీ వదిలేసి నీకంటూ నువ్వే టైం టేబుల్ రెడీ చేసుకోవాలి, నీకు నువ్వు గైడెన్స్ ఇచ్చుకోవాలి కొన్నిసార్లు. అలా ఇవ్వడం వల్ల నీతో ఎవరు లేకున్నా నీతో నువ్వు ఉన్నావన్న ధైర్యం వస్తుంది. ఎగ్జామ్ టైంలో మనకు ఈ సబ్జెక్టు, ఈ నాలెడ్జ్ ఇది కాదు, అక్కడ ప్రెషర్ వస్తుంది, టైం అయిపోతుందన్న భయం వస్తుంది. ఈ ప్రెషర్ని తీయడమే పెద్ద. కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే ఒక చిన్నపాటి యుద్ధం అని చెప్పాలి. ఎందుకంటే లక్షల మంది అప్లై చేస్తారు, కరెక్ట్ టైంకి నోటిఫికేషన్స్ రావు, వచ్చిన నోటిఫికేషన్స్ ప్రాపర్ టైంకి ఎగ్జామ్స్ అవ్వవు, కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. మరి ఇన్నిటిని అధిగమించాలి అంటే మనకి ఎంత ధైర్యం కావాలి, ఎంత కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి, ఎంత నమ్మకం మన మీద మనకు ఉండాలి. అలాంటి నమ్మకం మనకు రావాలి అంటే మనం ధైర్యంగా ప్రిపేర్ అవ్వాలి. మన కష్టాన్ని మనం నమ్ముకొని ప్రిపేర్ అవ్వాలి. ఆ కష్టానికి ఒక బాటని మనమే ఏర్పాటు చేసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వడానికి కొన్ని ఛాయిసెస్ ఎక్కువగా ఉంటాయి. ఎవరో డీమోటివేట్ చేస్తున్నారని కాదు, నేను ఎవరు మోటివేట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మాకు కొన్నిసార్లు డౌట్స్ వస్తే ఆర్సిటీ ఫ్యాకల్టీలో నేను కోచింగ్ తీసుకున్నాను కాబట్టి సార్ వాళ్ళు నెంబర్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి కాల్ చేస్తే అది ఎంత నైట్ అయినా సరే డౌట్ క్లియర్ చేసేవాళ్ళు. అలా ఉండడం వల్ల అరే మనకి ఇంత సపోర్టివ్గా ఉన్నారు కదా, ఇంకెందుకు మనకు భయం. సో మనం ట్రై చేద్దాం, ఇంకొంచెం బెటర్ చేద్దాం, ఇంకొంచెం బెటర్మెంట్ ఇద్దాం. డే బై డే బెటర్మెంట్ ఇస్తూ ఉండి మనం ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సక్సెస్ అనేది అందరికీ రాదు, ఎందుకంటే కొంతమంది టైంని బ్యాలెన్స్ చేయలేరు, కొంతమంది మెంటల్గా రెడీగా ఉండరు ఎగ్జామ్కి, కొంతమందికి అన్నీ వచ్చు కానీ వారికి భయం, అరే వస్తుందో లేదో అనేసి. లిటరల్లీ నేను ఆ టైం ఎస్ఐ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా భయం ఉండేది. ప్రిపేర్ అవ్వలేదంటే అయ్యాను, కానీ ఎంత ఉన్నా ఆ టైం అన్నది చాలా ఇంపార్టెంట్ మనకు. ఎగ్జామ్లో ఇప్పుడు మనం 24 గంటలు చదివినా అది కాదు, ఎగ్జామ్లో ఉండే 3 hours అది ఇంకో నెక్స్ట్ లెవెల్ వార్. అది ఆ వార్లో సక్సెస్ అవ్వాలి అంటే ఇక్కడ మనము ఒక చిన్న కొటేషన్ ఉంటుంది, మాకు పోలీస్ అకాడమీలో చెప్పారు, ద మోర్ యూ స్వెట్ ఇన్ ద గ్రౌండ్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ ద బ్యాటిల్. ఎంత నువ్వు గ్రౌండ్లో కష్టపడితే నువ్వు యుద్ధ రంగంలో అంత రక్తం అనేది తక్కువగా చిందిస్తావు. సో అంటే ఎక్కువ కష్టపడాలి.
బయట గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేసుకుంటే మనకు ఫీల్డ్లోకి వెళ్ళాక ఎగ్జామ్ వర్క్ అనేది అరే ఇంతే ఉంది కదా, ఈ సర్కిల్లోనే కదా పాయింట్స్, ఇక్కడే కదా టాపిక్, ఈ టాపిక్ చదివాం కదా అనేసి ఈజీగా బిట్స్ని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే పర్ఫెక్ట్గా చదవాలి. చిన్న చిన్న విషయాలను నెగ్లెక్ట్ తీసుకోవద్దు. నేను ఇంకా చెప్పాలి అంటే నాకు ఎగ్జామ్ అయిపోయాక కూడా కొంచెం ధైర్యం ఉండేది కాదు. రిజల్ట్స్ ఏమవుతాయో, రిజల్ట్ ఏమవుతుందో, ఎందుకు వస్తుందో రాదో అనేసి. ఆ టైంలో కొన్నిసార్లు కొంచెం ఎగ్జామ్ రాసినాక కూడా మనకు ఉండే టైం ఇంపార్టెంటే కొంచెం. ఎందుకు అంత భయపడుతూ ఉన్నానంటే అప్పటికే మా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ చాలా మారిపోయాయి. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ టైంలో ఒక ఏజ్ వచ్చాక మనం అమ్మ నాన్నకి ఏం చేయలేదన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. మరి వీటన్నింటినీ ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా ఒక ధైర్యం, ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్లో అభినవ్ అనేసి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నీకు ఎస్ఐ వస్తుంది, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నీకు ఎస్ఐ వస్తుంది, నీకు ఎందుకు భయపడుతున్నావు. నాకు వస్తుంది అన్న చెప్పినా కూడా తీసుకోలేకపోతున్నాను. అలా నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్, నా పరిస్థితి అలా ఉండేది. ఎలా చెప్పాలి ఇంట్లో, ఏం చెప్పాలి ఇంట్లో అనేసి. అప్పుడు తను నాకు ఇక్కడే పరిచయం అయ్యాడు, ఈ ఎస్ఐ కాంపిటేటివ్ ఫీల్డ్లోనే. తను కూడా గ్రూప్ స్టూడెంట్. తను గైడెన్స్ ఇస్తూ ఎగ్జామ్ అయిపోయాక కూడా ఆ ధైర్యాన్ని మళ్ళీ నాకు ఇంకా ఎంకరేజ్ చేస్తూ, వస్తుంది ఎస్ఐ, నువ్వు అయిపోయావు ఎస్ఐ, నువ్వు ముందుకెళ్ళాలి, గ్రూప్ 1 కొట్టాలి, నువ్వు అనుకుంటే అవుతుంది అని చెప్పేసి తను కూడా ఒక గైడెన్స్. నేనేం చెప్తున్నానంటే మనకు బుక్స్ మాత్రమే కాదు, ఒక బుక్ ఒకటే నాలెడ్జ్ ఇవ్వదు. దాని వెనక ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఏమేమి ఉండాలి? మన ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండాలి, మంచి ఇన్స్టిట్యూట్ ఉండాలి, మంచి ఫ్రెండ్స్ ఉండాలి. పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటే సక్సెస్ అవ్వడం పెద్ద విషయం కాదు. నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండొద్దు. పాజిటివ్గా ఉండేసి ధైర్యంగా ముందుకెళ్తే సక్సెస్ అవుతాం. చెప్పిందే చెప్పడం అని కాదు, కానీ ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. లక్షలాది మందిలో మనం ముందుకెళ్తామా, లక్షలాది మందిలో మనం దాటుకొని వెళ్తామా? మరి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ధైర్యం మనం ఇచ్చుకుంటే సరిపోదు. ఎందుకంటే దానికి మన ఒక్కరమే ఇచ్చుకుంటే, ఒక్కరి దారిలో మనం ఒంటరిగా వెళ్తుంటే భయం వేస్తూనే ఉంటుంది. ఎందుకంటే లక్షల మంది ఉన్నారు, మనం వస్తుందో రాదో ఆ ఆలోచనని పక్కకు పెట్టేసి మన ముందున్న టాస్క్ ఏంటి? ఒక పుస్తకం ఉంది, ఈ పుస్తకాన్ని మనం బాగా చదవాలి, ఈ పుస్తకాన్ని పర్ఫెక్ట్ అయిపోవాలి. కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే మనకు ఎలాంటి పుస్తకాలు కూడా కొనాలో తెలియదు. ఎన్నో పుస్తకాలు కొనేస్తూ ఉంటాం, అనవసరంగా కొనేస్తూ ఉంటాం. ఎన్నెన్నో, ఆ బుక్ బాగుంది, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే అది కొత్త బుక్ వచ్చింది ఇది బాగుంది, ఈ కొత్త బుక్ వచ్చింది ఇది బాగుంది. అస్సలు చాలా బుక్స్ని చాలా వేస్ట్గా కొనేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం ఏదైతే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యామో, మనకి ఇప్పుడు ఆర్సీ రెడ్డికి సంబంధించి వాళ్ళ మెటీరియల్ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా యూస్ఫుల్ ఉంటుంది. అక్కడ ఇచ్చే ఫ్యాకల్టీ కూడా చాలా వరకు క్లాస్ నోట్స్ ఇస్తారు. ఆ క్లాస్ నోట్స్ అయిపోయాక వాళ్ళు అప్పుడే పుస్తకాలు కొనమని చెప్పలేదు, ఫస్ట్ ఈ బుక్ చదవండి. నేను నిజంగా జరిగింది చెప్తున్నాను. మేము కూడా అదే టెన్షన్లో ఉండేదన్నమాట, అన్ని బుక్స్ కొనేయాలి, అన్నీ చదివేయాలి అని ఉన్నప్పుడు మాకు ప్రభాకర్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాం. సార్ ఏ బుక్ కొనమంటారు సార్ మీ బుక్ సరిపోతుందా సార్? అప్పుడే ఏదో ఆ బుక్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే మాట్లాడేది. సార్ వాళ్ళు దాన్ని తక్కువ చేసి చూసేది కాదు. నువ్వు ఇంకా ఈ స్టేజ్లో ఉన్నావు, ఫస్ట్ నేను చెప్పిన క్లాస్ విని నువ్వు రన్నింగ్ నోట్స్ రాసుకో, అదంతా అయిపోయాక ఈ పుస్తకం కొను. అప్పుడు నీకు ఈ పుస్తకం అయిపోయాక ఈ పుస్తకం దగ్గరికి వెళ్తుంటే నీకు ఈజీ అయిపోతుంది. హడావిడిగా ఏ బుక్ కొనకు. కొన్న పుస్తకానికి నువ్వు న్యాయం చేయాలి, నువ్వు న్యాయం చదివగలవు, ఈ బుక్ నువ్వు చదవగలవు అన్న టైంలోనే ఆ పుస్తకం కొను. అప్పుడు మాత్రమే కొను, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకండి. అని ఎలాంటి ఇది కొనేస్తే అయిపోతుంది కదా, ఏదో ఒకటి చెప్పేద్దాం కదా అన్నట్టు కాకుండా సరైన గైడెన్స్ ఇవ్వడం అన్నది నాకు చాలా యూస్ఫుల్ అయింది. మేము కూడా కరీం సార్ దగ్గరికి వెళ్ళాము ఒకసారి. ఇంత చిన్న పుస్తకం ఉంటుంది సార్ది అనేవాళ్ళం అనమాట. సార్ ఈ పుస్తకం సరిపోద్దా సార్ అనేసి. మేము తర్వాత ఎప్పుడైతే జాయిన్ అయ్యాక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాసాం, గ్రూప్ 4 రాసాం, FRO రాసాం, SI రాసాం. ఒక్క బిట్ కూడా మిస్ అవ్వలేదు ఇంత చిన్న పుస్తకం నుంచి. ఆ రోజు అర్థమైంది మాకు. అప్పుడు కూడా అర్థం కాలేదు. ఏదైనా దెబ్బ తగిలితే లేదంటే దాని విలువ తెలిసిన రోజే తెలుస్తుంది. అప్పుడు అనుకున్నాం సార్కి ఆ రోజు వెళ్ళేసి ఏదో పెద్ద అన్ని బుక్స్ అయిపోయినట్టు, సార్ ఈ పుస్తకం సరిపోతుందా సార్ అనేగా. కానీ సార్ మాత్రం ముందు ఇది చదవండి చాలు సరిపోతుంది అన్నాడు. సార్ ఇచ్చినటువంటి సపోర్ట్ అలాంటిది. అంటే వీళ్ళు అడిగారు కదా ఎందుకు ఇలా అడుగుతున్నారు అన్నట్టు కాకుండా
ముందు మీరు మీ ముందున్న టార్గెట్ని కంప్లీట్ చేయండి, మీ ముందున్న లక్ష్యాన్ని మీరు చేరుకోండి. తర్వాత ఈరోజు ఈ పుస్తకం అయిపోగొట్టాక నెక్స్ట్ పుస్తకం గురించి అన్నీ ఒకటేసారి కొనేసి గందరగోళంగా ఏది చదవాలో తెలియకుండా కాదు. ప్రతి సబ్జెక్ట్కి బెస్ట్ బుక్ ఒకటి కొనుక్కొని ఆ బుక్ని మాత్రమే చదవండి. ఏమన్నా ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటే స్పెషల్గా రాసుకోండి అని చెప్పడం జరిగింది. అది మాకు చాలా యూస్ఫుల్ అయింది. నా ఒక్కడికే కాదు, ఈరోజు నేను ఒక్కడనే మాట్లాడుతున్నాను, ముందు ముందు ఇంకెంతోమంది మాట్లాడతారు. ఎందుకు అంటే అందరికీ తెలుసు ఆర్సిరెడ్డి యొక్క విలువ. మేము ఇక్కడ నేను తీసుకున్న నా బ్యాచ్లోనే ఒక 10 to 15 మెంబర్స్ ఉన్నారు. ఓన్లీ నా బ్యాచ్లోనే ఎస్ఐలుగా సెలెక్ట్ అయిన వాళ్ళు. అంటే అలా ఎన్ని బ్యాచెస్ ఉన్నాయి, అలా అందరికీ గ్రూప్ 2కి సెలెక్ట్ ఈ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి గ్రూప్ టూకి సెలెక్ట్ అయ్యి మధ్యలో ఎస్ఐ ట్రైనింగ్ మధ్యలో వచ్చాయి గ్రూప్ 2 రిజల్ట్స్. అలా గ్రూప్ 2కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు దాని గురించి భయపడకుండా ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రాసెస్లో ఏమేమి చేయాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి, ఏది బాగుంటుంది, మనం చేయగలమా లేదా, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ని పక్కకు పెట్టేసి ఒక అడుగు ముందుకు వేస్తే అన్నీ మనకు దొరుకుతాయి, అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.